మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ డిప్యూటీ సీఎం గారికి రేపు 2 days లో సీఎం గారు వెళ్ళబోయే దావోస్ పర్యటనకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్ లో కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది. ఆయన ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాను విభజించిన తర్వాత ఒకటే దగ్గర మళ్ళా మనం పాత ఖమ్మం జిల్లాలో మీటింగ్ జరుపుకోవడం అది కూడా అతి ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ ప్రజాపాలనలో ప్రజలు ఎంతో ఆశతో నమ్మకంతో ఇందిరమ్మ పాలన ప్రజాపాలన అందిస్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ 13 మాసాలుగా కొన్ని కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమానికి జోలికి పోకుండా ఆ కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ఇంప్లిమెంట్ చేశారు. మరొక గతంలో మనం ఇచ్చిన కార్యక్రమాలు ముఖ్యంగా రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 కూడా పేదవానికి, అత్యంత పేదవానికి ఇది ఆసరాగా ఉండే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తారీఖు రోజు లోపు ఐడెంటిఫై చేయాలని మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మినిస్టర్స్ కలిసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పాత 10 జిల్లాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని దిశాదశలు ఏర్పాటు చేసుకుని మీకు కొన్ని సలహాలు ఇస్తూ, అలాగే మా గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు వారితో కలిసి సమావేశం నిర్వహించుకొని మీ అందరికీ కూడా ఒకటే జిల్లా కలెక్టర్ గారి నుంచి మొదలుపెట్టుకుంటే కింది ఆఫీసర్ వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హులైన ప్రతి పేదవానికి చెందాలే. అనర్హులైన వారికి ఎవరికి కూడా ఈ కార్యక్రమం రావడానికి వీలు లేదు. ఎక్కడన్నా అలాంటి అనర్హులకు ఇచ్చిన దానికి కలెక్టర్ నుంచి కింద వరకు మీరు ఎవరైతే టీమ్ గా వెళ్తారో వారే బాధ్యత వహిస్తారు. మేము క్లియర్ గా దాని మీద మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. మీకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్ మన సీఎం గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. అందులో రైతు భరోసా అంటే అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం అనుకున్న ప్రకారం లేఅవుట్లు చేసేదానికి అనేది గతంలో ల్యాండ్ ఎక్వైజ్ చేసి పేమెంట్ చేసేదానికి అనేది రాళ్లు రప్పలు కొండలు ఇలాంటి కానీ కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాంతో పాటు రేషన్ కార్డు తీయకుండా 5-6 సంవత్సరాలు అయింది. దాన్ని కూడా గౌరవ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు దాని గురించి ఏ విధంగా ఒక నూతన ప్రక్రియ ఎంతో వర్కౌట్ చేసి దాని మీద తీసుకున్నారు. అలాగే గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా మీ జిల్లా వాసులు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఇందిరమ్మ ఇళ్ల గురించి మన గైడ్ లైన్స్ కానీ మనం చేసే కార్యక్రమాలతో పాటు ఈరోజు ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం, ఇది బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమం లేదు. ఉపాధి హామీ కార్మికులకు, భూమి లేని నిరుపేదలకు కనీసం ఉపాధి హామీలు 20 రోజులన్నా అటెండ్ అయ్యి వారికి అర్హులుగా గుర్తించి 2 దఫాలుగా 12,000 ఇచ్చే కార్యక్రమం బహుశా భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్న సందర్భంగా ఈరోజు మీ అందరూ కూడా అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీ గారు కానీ గౌరవ మినిస్టర్స్ ఇంకా ఆఫీసర్స్ కూడా మీరెవరున్నా కూడా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, మీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. కానీ ఈ కార్యక్రమాన్ని మాత్రం మీరు ఈ 10 రోజులు అంటే 16వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సమయం లేదు. అంటే మీరు ఉదయం వచ్చి సాయంత్రం వరకు కాదు, ఈ 10 రోజులు బాగా కష్టపడి ప్రతి గ్రామానికి వెళ్లి అర్హులను ఎంపిక చేయాలని. దీంట్లో ఎక్కడ కూడా పొరపాటు సరిపోతుంది. గతంలో ప్రభుత్వం చూసిన ఎన్నికల ముందు జప్తిగా పోదలుచుకోలేదు. 10 లక్షలు దళితులకు ఇచ్చినా, ఇంకే కార్యక్రమం ఇచ్చినా ఎమ్మెల్యే చేతికి ఇచ్చి ఎవరికి ఇస్తే వారికి ఇవ్వడం ఇది కాదు. ప్రజాపాలన అంటే పేదవాళ్ళ కోసం వచ్చిన ఈ పాలన, ఇందిరమ్మ పాలన. అందుకే దీనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 2 కలెక్టర్స్ కూడా మేము మీకు క్లియర్ కట్ గా ఇస్తున్నాము.
ఎక్కడ పొరపాటు జరిగినా ముఖ్యమంత్రి గారు కూడా ఆకస్మిక పర్యటన చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. 26 తర్వాత మీ గౌరవ డిప్యూటీ సీఎంతో మీ జిల్లా మినిస్టర్లతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నా దృష్టికి వచ్చిన నేను ఏదైనా గ్రామాలకు పోయి ఇల్లు వచ్చిన వాళ్ళ లబ్ధిదారుల విషయాలు నేను కూడా తెలుసుకొని ఎక్కడ ఎవరైనా బిల్డింగ్ ఉన్న వారికి మళ్ళా ఈ ఇల్లు వచ్చినట్టయితే మొదటి బాధ్యుడు కలెక్టర్ అవుతారు, ఆ తర్వాత కింద పంపించిన టీం వాళ్ళకి. కాబట్టి మీరు ఎవరు కూడా పొరపాటు చేయకుండా పేదవానికి ఈ పథకాలు అందే విధంగా పనిచేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ముందుగా గౌరవ శాసనసభ్యులు వారి అభిప్రాయాలతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇంకేమైనా చెప్పిన తర్వాత ఎంపీ గారు గౌరవ మంత్రులు మాట్లాడతారు. ఆ తర్వాత మీ ఆఫీసర్స్ కూడా మీరు ఏ విధంగా దీన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. దాని తర్వాత నేను చెప్పినట్టు ఈ 10 రోజులు మీరు అన్ని మర్చిపోయి మీరు ప్రజలే మీ కుటుంబాలను భావించి 26 తారీఖు వరకు మీకు ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా శాసనసభ్యులు మన మిత్రపక్షమైన ప్రజలు సాంబశివరావు గారితో మొదలుపెడుతున్నాం.